కల్వకుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా అనేక పార్టీలు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, కమ్యూనిస్ట్ ఇతర పార్టీలు కావచ్చు, వ్యక్తిగా చూస్తే మాత్రం ఉప్పల వెంకటేష్ తన అంచనాలను అత్యధిక మంది గెలిపించుకోవడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే మీ శక్తి కావచ్చు, యుక్తి కావచ్చు, లేదంటే ఆర్థికపరమైన సహకారం కావచ్చు. ఇవన్నింటి నేపథ్యంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉప్పల వెంకటేష్ అనే వ్యక్తిగా అత్యధిక మంది అనుచరులను గెలిపించుకోవడం జరిగింది సర్పంచ్ ఎన్నికల్లో. ఈ ప్రభావం అనేది మున్సిపాలిటీ ఎన్నికలు ప్రధానంగా ఆమన్గల్లో లేదంటే కల్వకుర్తిలో ఏ విధంగా ఉండబోతుంది? ఉప్పల వెంకటేష్ యొక్క చరిత్ర ఏ విధంగా ఉండబోతుంది? గ్రామ పంచాయతీ ఎన్నికలల్లో పర్టికులర్గా నా మండల ప్రజలు 21 గ్రామాలల్లో 32కు నా పార్టీ జెండా ఉన్న అభ్యర్థులను గెలిపించారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళను, యువకులు చాలామంది నన్ను ఆశ్రయించుతున్న వాళ్ళు, నన్ను అనుసరిస్తున్న యువకులు, గ్రామాలలో మంచి చేయాలనే లక్ష్యం ఉన్న వాళ్ళు గెలిచారు. ఇంకా అన్ని గ్రామాలు కూడా, అన్ని మండలాలు కూడా నన్ను పిలిచిన గ్రామాలకి ప్రతి మండలంలో 10-15 గ్రామాలకు నేను వెళ్ళిన. మా ఇంటర్నల్ పార్టీలో కూడా కొంత పెద్దవాళ్ళు ఆలోచనలు పడ్డారు. ఇండివిజువల్గా అయినా పోతున్నారు అన్నారు. నేను ఇండివిజువల్గా పోవట్లేదు. వాస్తవంగా ఏంటంటే మీరు ఇది అడగలేదు, అయినా చెప్తున్నా. మా పార్టీలో ఉన్న నాయకులకు కూడా మీ పత్రికా రంగం ప్రకారంగా చెప్తున్నా. ఆ గ్రామంలో నిలబడ్డ సర్పంచు పిలిస్తే నేను ఆ గ్రామానికి పోయినా. కొన్ని గ్రామాలల్లో కొంతమంది వస్తే ఓట్లు పడవు, వీళ్ళని వద్దు అని చెప్పారు. వీళ్ళు వస్తే అసమ్మతి ఉంది వీళ్ళ మీద, వీళ్ళు వస్తే ఇది పాత చింతకాయ పచ్చడి, ఇది ఓట్లు పడవు, మేము ఓడిపోతాం, మాకు అగెనెస్ట్ అవుతుందని వాళ్ళని విలువలేదు. దానికి నేను కాదు కారణం, నేను వద్దనట్లేదు, నేను గౌరవిస్తున్నా. అక్కడ నిలబడ్డ అభ్యర్థులే వాళ్ళని వద్దన్నారు, వాళ్ళని వెలేసిర్రు. మీరు పనికిరారు రాజకీయానికని మొన్న జరిగిన ఎలక్షన్లలో వెలేసిర్రు. వాళ్ళంతకు స్వయంకృత ప్రోగ్రాం కూడా చూసుకున్నారు. గ్రామాలల్లో గ్రామ పంచాయతీ ఎలక్షన్లు వచ్చినప్పుడు ఆ గ్రామంలో మనకు సర్పంచ్ నిలబడే వ్యక్తులు, ఎంపీటీసీ నిలబడే వ్యక్తులు ఎమ్మెల్యేకు పోటీ చేసిన సమయంలో వాళ్ళ జీవితం మొత్తం, శ్రమ మొత్తం దానికి పెడతారు. వాళ్ళు నిలబడ్డప్పుడేమో నువ్వు గ్రామాలలోకి పోతావు, నువ్వు నిలబడ్డప్పుడేమో నువ్వే ఊళ్ళకెళ్ళి వెళ్ళిపోతివి, గ్రౌండ్లో నుంచి నువ్వే 3 రోజుల ముందు వెళ్ళిపోతివి. వాళ్ళకి ఆ నమ్మకం పోయింది. అందుకని వాళ్ళు ఆయనను పిలవలేదు, నన్ను పిలిచిర్రు, నేను పోయినా. నేను జయపాలనకు కూడా చెప్తున్నా, అన్నా నేను కాదన్నా, నేను వద్దన్నది. నేనెందుకు వద్దంటన్నా, ఒక పార్టీలో ఉన్నాం, నీ కొరకు డబ్బులు ఖర్చు చేసుకొని కాళ్ళు మొక్కి ఊరూరు తిరిగినాం. మననే 2 నెలల కింద 1% కూడా మా నిర్లక్ష్యం లేకుండా ప్రయత్నం చేసినాం. నీ మీద ఉన్న వ్యతిరేకత, నీకున్న అసమ్మతి మాకు కూడా చూసుకున్నామన్నా. అయినా గ్రామాలల్లో కాళ్ళు మొక్కినాం. సరే, నువ్వు గెలవలేకపోయినావు, 3వ స్థానానికి వెళ్ళిపోయినావు, 37,000 40,000 డిఫరెన్స్కి వెళ్ళిపోయినావు, మరి దరిదాపులో కూడా లేవు. నువ్వే ఓట్ల ముందర 2 రోజుల ముందు స్విచ్ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోయినావు. ఊర్లలో ఓడోడు ఊరేసుకునేది తక్కువన్నది, ఊర్లల్లో ఒకడొకడు ఊరేసుకునేది తక్కువన్నది, మొలకం ఎడబెట్టుకోవాలి తలకాయ అనేది తక్కువన్నది. కాంగ్రెస్ వాడు బీజేపీ వాడు కలిసి 10 రూపాయలు ఊర్లలో ఇచ్చి దండం పెడుతుంటే మేము ఉత్తగా దండం పెట్టి కాలు మొక్కాల్సి వస్తుందా? నువ్వు పైసలు కూడా వద్దానా? నువ్వు గ్రౌండ్ నుండి కాలు మొక్కదామని చెప్పి వాళ్ళు ఎంబడి పోయి కాలు మొక్కేదండి. నేను వస్తుంటే నేను ఎంబడి కాలు మొక్కుతుండే ఊరూరు తిరిగి, అయ్యా మా తన పైసలు లేవు, మేము కాలు మొక్కుతాం, వాళ్ళు పైసలు ఇస్తారు కానీ మేము పైసలు లేదు. నువ్వు గ్రౌండ్లోకి వెళ్ళిపోయినావు. ఒక రాజకీయ పార్టీలది 5 సంవత్సరాల రాజకీయం మొత్తం కూడా ఆ ఎలక్షన్ సమయమే జీవన్మరణ సమస్య. ఒక రాజకీయాలకి ఎలక్షన్ సమయం జీవన్మరణ సమస్య. ఒక జీవన్మరణ సమస్య ఉన్న సమయంలో నువ్వు ఆ యుద్ధ రంగంలోకి వెళ్ళి, గ్రౌండ్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోతే అక్కడ నువ్వెక్కడ క్యాండిడేట్విగా, నువ్వెక్కడ సమర్థత ఉన్నావు? అది నిన్ను నువ్వు నేర్చుకోవాలి, నిన్ను నువ్వు తేల్చుకో. నా మీద వాడు ఏడవడం కాదు, నేను ఎక్కడ కూడా నీకు అగనిస్ట్ కాదు. రేపు ఇంకా 3 ఏళ్ళు ఉంది, 3 ఏళ్ళ నాడు కల్వకుర్తిలో ఎవరు గెలుస్తాడు అనుకుంటే వాళ్ళకి టికెట్ ఇస్తారు. నీకు టికెట్ ఇచ్చినా నేను చేస్తాను, నాకు టికెట్ ఇచ్చినా నువ్వు చేయాలి. ఇంతకు ముందు కూడా మనం కేసీఆర్ దగ్గర, కేటీఆర్ దగ్గర మనం ఇద్దరం కలిసినప్పుడు మాట్లాడుకున్నాం ఈ మాటను. నీకు వచ్చినా నేను చేయాలని, నాకు వచ్చినా నువ్వు చేయాలని. మొన్ననే రైతు సదస్సు పెట్టినప్పుడు మాట్లాడుకున్నాం కేటీఆర్ ముందల. ఇప్పుడు కూడా అదే దానికి కట్టుబడి ఉన్నా. ఆయనకు నేను వ్యతిరేకమేం కాదు, అర్థమైంది కదా. నేను కొన్ని ట్రస్ట్ కార్యక్రమాలు చేస్తున్నా, నా ఫోటో పెట్టలేదు. ఎవరు నా అభిమానం ఉన్నోళ్ళు ఓ పోస్టర్ పెడితే నీకు పెట్టకపోవచ్చు, నేను బాధపడతా, నీ ఫోటో పెడతా, నేను గౌరవిస్తా, నీకు అభిమానిస్తా. ఒక పెద్ద తరంలో ఉన్నావు. జైపాల్ యాదవ్ అనే వ్యక్తి 3 సార్లు ఎమ్మెల్యే చేసిండు, 30 ఏళ్ళు రాజకీయ చరిత్రలో ఉన్నాడు, ఓపిక ఉంది, ఒక బీసీల బిడ్డ. కానీ ఈరోజున్న రాజకీయాలకు నువ్వు సరిపోవు అనేది అక్కడ నిలబడ్డ సర్పంచ్ల వాదన. వాళ్ళు విలువలే నిన్ను, నేను ఒక్కని పోయినా అని చెప్పి ఈరోజు ఆడ మాట్లాడిండంట. అందుకని చెప్తున్నా, ఇది ఖచ్చితంగా మున్సిపల్ ఎలక్షన్లో కూడా
మేము ఐకమత్యంగానే పోతాం. ఆయన మీద నాకు వ్యతిరేకత ఏం లేదు. ఆయన వస్తే ఆయనతో కలుపుకొని పోతా, ఆయన రాకుండా నేను వెళ్ళిపోతా. మున్సిపల్ ఎలక్షన్లు కానీ మండల ఎలక్షన్లు కానీ ఖచ్చితంగా బీఆర్ఎస్ జెండా. కాంగ్రెస్ పార్టీ అవినీతిని, కాంగ్రెస్ పార్టీ ఈరోజు మాట ఇచ్చి మాట తప్పిన వ్యక్తిత్వాన్ని, వాళ్ళ మోసపూరిత హామీలని, ప్రజలకు చేసిన మోసాన్ని ప్రజలకు చెప్తాం. దేవుడు లాంటి కేసీఆర్ను మళ్ళా తీసుకొస్తాం. కల్వకుర్తి తాలూకాల ఈ గడ్డ మీద బీఆర్ఎస్ జెండా ఎగిరేస్తాం. అది మున్సిపల్ ఎగిరేస్తాం, మండలాలలో ఎగిరేస్తాం, ఆమన్గల్ మున్సిపాలిటీలో ఎగిరేస్తాం.